అందరికీ నమస్కారం. హంస కథల్లో ఈరోజు మనకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి, ఆయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్పిందే ఒక కథ, ఇంకా మాట్లాడితే ఒక నిజం చెప్పుకుందాం. అది కూడా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని దీన్ని ప్రస్తావించడం, ఈ కథ గురించి మనం చెప్పుకోవడం. బిల్ గేట్స్ అంటే అందరికీ తెలుసు, మైక్రోసాఫ్ట్ స్థాపకుడు, అలాగే బిలియనియర్. ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించి ప్రతి సంవత్సరం మైక్రోసాఫ్ట్ సంస్థ టాప్ 10 ఇంకా టాప్ 3లో ఉంటుంది. అంత సంపాదించిన ఒక మామూలు వ్యక్తి, ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి ఆ స్థాయికి ఎదిగాడు. తన స్వశక్తితో, తన తెలివితేటలతో, తన నిబద్ధతతో, నిజాయితీతో. బిల్ గేట్స్ గురించి ఈరోజు ప్రపంచంలో ఎవరు అడిగినా, మైక్రోసాఫ్ట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా బిల్ గేట్స్ అంటే ఎవరు అనేది తెలుస్తుంది. యాక్చువల్గా ఆయన జీవితంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఒక మాట అడిగాట. ఏమండి, మీకంటే ధనవంతులు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా, మీ దృష్టికి ఎవరైనా వచ్చారా అడిగాట. అడిగితే ఆయన ఒక క్షణం ఆగి ఒక నవ్వు నవ్వి, ఉన్నారు, ఎందుకు లేరు ఏంటి అంటే, ఎవరండి ఏంటంటే, అప్పుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాట. అది చాలా చాలా ఆసక్తికరంగాను, ఆశ్చర్యకరంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉంటుందన్నమాట. ఆయన చెప్పిన ఆ సంఘటన, ఆ కథ అనుకుందాం ఇక్కడ. అంటే ఎవరండి ఏంటంటే, అందరూ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అంతా చాలా అంటే చాలా కుతూహలంగా అక్కడ కూర్చొని చూస్తున్నారు. అప్పుడు నేను ఒకసారి న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో వెళ్ళాను. ఆ రోజు నేను చాలా సాదాసీదా మనిషిని, నాకేమీ డబ్బు లేదు, పేరు లేదు, కీర్తి లేదు, ఏమీ లేదు. నేను అప్పుడు అక్కడ న్యూస్ పేపర్స్ అమ్ముకునే ఒక వ్యక్తి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అలా కనపడితే నాకు ఆ పేపర్ కొంచెం చదవాలనిపించింది. నేను చూసుకునేసరికి నా దగ్గర ఆ పేపర్కి సరిపడ పేపర్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఏంటి, కానీ చూసుకునేసరికి నా జేబులో సమయానికి ఆ పేపర్ కొనడానికి సరిపడ చిల్లర లేదు. అప్పుడు అతను వచ్చి పేపర్ తీసుకున్న తర్వాత జేబులో తడుముకుని చూశాను, పర్సులో చూసుకున్నాను, అన్నింటిలో చూసుకుంటే డబ్బు కనపడలేదు. అప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేసిన ఆ పేపర్ అమ్ముకునే ఆ కుర్రాడికి. అప్పుడు అతను, పర్వాలేదండి తీసుకోండి, దానికి ఏముంది, ఒక పేపర్కి ఏముంది, మీరు చదువుకుందామని మీరు తీసుకున్నారు, చెల్లెలు లేకపోయినా పర్వాలేదు తీసుకోండి అని చెప్పి నాకు ఇచ్చాడు. నేను ఆలోచిస్తేనే తీసుకున్నాను, ఎందుకంటే దాంట్లో నాకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటాయా, పేపర్ న్యూస్ చదవడం నాకు అలవాటు. తీసుకున్నాను. ఇది తర్వాత జరిగింది, ఇంకా నేనేం మాట్లాడకుండా అప్రయత్నంగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఎవరు మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి అదే ఎయిర్పోర్ట్లో మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యింది. ఆ కుర్రాడే కనపడ్డాడు అక్కడ. అంటే ఆ చుట్టుపక్కల అతను పేపర్లు అమ్ముకుంటాడు అనుకుంటా. అనేసరికి మళ్ళీ ఏం చేయాలో తెలియలేదు. అతను నాకు ఎందుకు వద్దులే కొనుక్కోవద్దు అనుకునేసరికి అతను వచ్చి మళ్ళీ నా చేతిలో పేపర్ పెట్టి, సార్ మీరు పేపర్ చదువుకుందాం అనుకుంటారు కదా, ఇది నేను ఫ్రీగా అది ఇస్తుందని అనుకోండి, మీరేం పట్టించుకోకండి అంటే, అదేంటి నువ్వు అమ్ముకుని బతుకుతున్నావు కదా, ఏంటి ఫ్రీగా ఇవ్వడం ఏంటి, నాకు ఇవ్వడం ఏంటి అని అడిగితే అతను ఒక మాట అన్నాడు. ఏం లేదండి, నాకు ఈ పేపర్లు అన్ని అమ్ముకుంటే రోజుకు 10వ పరక వస్తుంది, అందులోంచి ఈ పేపర్ మీకు ఇచ్చిన పేపర్ ద్వారా నేను మినహాయించుకుంటాను, మిగిలిందే నా ఆదాయం, నా లాభం అనుకుంటాను అని చెప్పి నా చేతిలో పేపర్ పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ విషయం మర్చిపోయిన తర్వాత నాకు ఒక 19-20 ఏళ్ళు, అంటే దాదాపు 2 దశాబ్దాలు నేను వెళ్ళి ఒక కోటీశ్వరుడు అయ్యాను, కీర్తి సంపాదించాను, మైక్రోసాఫ్ట్ ప్రగతి పథంలో బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ టైం తర్వాత 20 ఏళ్ళు ఈ పేపర్ కుర్రాడు ప్రస్తావన నా దగ్గర రాలేదు. నాకు అసలు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తీసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం వేసింది, ఎలా తీసుకున్నా కొంచెం గిల్ట్గా అనిపించింది ఫ్రీగా ఇస్తుంటే. తర్వాత 20 ఏళ్ళ తర్వాత వెళితే ఒకసారి అతని గురించి వెతికాను, నా చుట్టుపక్కలే వెతికితే అతను కూడా పెద్దవాడు అయ్యాడు, కుర్రాడు కనపడితే ఇలా రమ్మని పిలిచాను. పిలిస్తే అదే పేపర్లు అమ్ముకుంటున్నాడు. నీకు నేను గుర్తున్నానా నాకు అంటే, మీరు గుర్తున్నారంటే, నువ్వు ఒకసారి నాకు పేపర్ ఫ్రీగా ఇచ్చావు కదా అంటే, ఒక్కసారి కదండి 2 సార్లు ఇచ్చాను అని చెప్పి నవ్వుతాడు అమాయకంగా. సరే, ఇప్పుడు నా గురించి నీకు తెలిసిందంటే, అవును మీరు బిల్ గేట్స్, మీ గురించి ఇదే పేపర్లో చూస్తాను, మీరు ఏదైతే పేపర్ కొనుక్కున్నారో ఆ పేపర్లోనే మీ ఫోటోలు పడుతూ ఉంటాయి, చూస్తే మీరు చాలా గొప్పవాడని చాలా సంతోషంగా ఉందంటే, సరే ఈరోజు నాకు ఈ స్థితి ఉంది, ఏది ఏమైనా నువ్వు ఆ రోజు నాకు సహాయం చేసావు ఏంటి, కాబట్టి నీకు నేనేనే చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అడుగు, నీ జీవితంలో నీకు ఏం కావస్తే అది అడుగు, నేను డెఫినెట్గా నీకు అది చేసి పెడతాను, నాకు నీ కృతజ్ఞతలు తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు, నువ్వు ఆ రోజు చేసావు కదా అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు ఒకటి చాలా ఆశ్చర్యకరమైన విషయం మాట్లాడాడు. ఏంటంటే, నేను ఆ రోజు చేసిన దానికి ఇప్పుడు మీరు నాకు చేయబోయే సాయానికి ఎలా సరితూగుతుంది, ఎలా బ్యాలెన్స్ అవుతుంది అని అడిగాడు. నాకు అర్థం కాలేదు ఆ మాట. ఏం నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు, నువ్వేమడిగినా ఇస్తానంటున్నావు కదా, నాకు నీ యొక్క దృక్పథం బాగా నచ్చింది, నీ సేవా దృక్పథం, సహాయ దృక్పథం చెప్పంటే, అప్పుడు ఈ పేపర్లు అమ్ముకునేవాడు అనే మాట ఏంటంటే, సార్ మీరేమనుకోవద్దు, నేను ఆ రోజు పేదవాడిని, ఈరోజు కూడా పెద్ద మీలా కోటేశ్వరుని కాదు, పేదవాడిగా ఉండి మీకు సహాయంగా ఓ 10 రూపాయల పేపరే కావచ్చు, దాన్ని మీకు నేను ఇవ్వాలనే ఆ దృక్పథంతో ఆ రోజు ఇచ్చాను.
నా మనసులో మీకు ఏదో ఇవ్వాలి, మీరు చదువుకుంటారు, మీకు ఆసక్తిగా ఉందని ఇచ్చాను. నా జీవితంలో ఎంతోమంది పేపర్లు కొనుక్కుంటారు, వెళ్తారు. కానీ నాకు మీకు జరిగిన సంఘటన ఇంకెవరికీ జరగలేదు. అయితే ఈరోజు మీరు 20 ఏళ్ళ తర్వాత కోటీశ్వరుడు అయ్యాక మీరు నాకు ఒక సహాయం చేద్దాం అనుకున్నారు. పేదవాడిగా ఆ రూ. 10 పేపర్ ఇచ్చిన దానికి ఇప్పుడు మీరు కోటీశ్వరుడై బిలీనీర్ అయ్యి నాకు చేద్దాం అనుకున్న సహాయానికి ఎలా సరితూగుతుంది అని అతను ఆ న్యూస్ పేపర్స్ అమ్ముకునే ఆ న్యూస్ పేపర్ బాయ్ అలా అనేసరికి బిల్ గేట్స్ ఒక జ్ఞానోదయం ఉందనమాట. నేను ధనవంతుని కాదు, అతడు ధనవంతుడు. ఏమీ లేకుండా ఎదురువాడికి ఏదో ఒక సాయం చేయాలి అనే ఆలోచనతో అలా ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాడు. అతడు ధనవంతుడు. అన్నీ ఉండి ఈరోజు అన్నీ నాకు సమకూరే, నేను కోట్లకు పడగలెత్తాను. ఈరోజు నేను మీ ఇతనికంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలను, అడిగిన సహాయం ఏదైనా నేను చేయగలను. ఇప్పుడు అన్నీ ఉండి అంతా ఉన్న తర్వాత ఇవ్వడంలో గొప్పదనం ఏముంది, దాంట్లో నా ఔదార్యం ఏముంది, నా సౌజన్యం ఏముంది. కాబట్టి నాకంటే ఎప్పటికైనా సరే అతడే గొప్పవాడు, నాకన్నా ధనవంతుడు. అంటే హృదయంలో అతనికి ఉన్న హృదయ వైశాల్యం నాకు లేదేమో అనిపించింది. నిజంగా అతన్ని చూసి నా జీవితంలో నేర్చుకున్నాను. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడంలో ఆశ్చర్యం ఉంది. ఏమీ లేనప్పుడు మన దగ్గర ఉన్నది పట్టెడన్నం మనకుంటే ఒక పిడికిలు పెట్టడం అవతలవాడు గొప్ప. అన్నీ ఉండి కోట్లు ఉండి ఏదో మేము బిందు భోజనం ఇచ్చేందానికి లేదు. వాడు ఆకలితో మన ముందుకు వచ్చినప్పుడు మనకి ఏమి లేకపోయినా మన దాంట్లో ఒక ముద్ద తీసిస్తే అది గొప్ప విషయం. అది అతని హృదయ వైశాల్యం ఆ రోజు. అది నిజమే. నేను ఎప్పటికీ కూడా అతను చేసిన పనితో నేను పోల్చుకోలేను. అతను చెప్పినట్టుగా నిజమే సరితూగదు, నేను సరితూగలేను. కాబట్టి నా విషయంలో అంటే డబ్బుతోనో లేకపోతే ఇంకో డాలర్లతోనో కొలవలేం. కానీ ఆ స్పందన, హృదయ స్పందనతో పోలిస్తే అతని హృదయ ఔదార్యం, ఔన్నత్యం, సౌజన్యం ఏదైనా పెట్టుకోండి, అందులో డెఫినెట్గా ఆ ధనవంతుడు ఎవడైనా అంటే నాకన్నా నేను ఇప్పటికే అతన్నే నేను తీసుకుంటాను. మన జీవితంలో కూడా అన్నీ ఉన్నప్పుడు ఏదో ఎవరికో విరాళం ఇచ్చాం, ఏదో దానం చేసాం, మనకి ఏదో చేసామని మనకన్నా మనకి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఎవరైనా ఎదురైనప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేసాం, మన సాయం చేసాం. అది ఏ సాయమే కాదు, చిన్న సాయమే కావచ్చు, వాడు ఇచ్చింది న్యూస్ పేపరే బిల్ గేట్స్కి. బిల్ గేట్స్ అతను అడిగితే కొన్ని కోట్లు ఇచ్చి ఉండేవాడేమో నిజంగా. కానీ ఏమీ లేకపోయినా ఎటువంటి చూసుకోకుండా ముందు వెనక చూసుకుండా మనం సాయం చేయడం అనేది అది నిజంగా మానవ సేవ మాధవ సేవ అని అందుకే అంటారన్నమాట. అన్నీ ఉండి హంగామాతో చేసే సాయాల కన్నా, ఆర్భాటం కోసం చేసే సాయం కన్నా మనకి ఉన్న దాంట్లో మన ఎదురు వ్యక్తి అడిగినప్పుడు ఇంత చిన్న అనుబంధ సాయం చేసినా అది మహా సాయం అవుతుంది, పెద్ద సాయం అవుతుంది అనమాట. ఈ బిల్ గేట్స్ లాంటి మహానుభావుల జీవితంలో జరిగిన సంఘటనలు మనకందరికీ కూడా ఆదర్శప్రాయం అవుతాయి. నిజంగా ఏమీ లేనప్పుడు, ఒక పేదవాడిగా ఉన్నప్పుడు అతడు పెద్ద మనసుతో చేసిందే నిజమైన సాయం. అన్నీ సంపాదించిన పెద్ద మనసుతో చేసినా అది చిన్న సాయం అవుతుంది. దానికి సరితూగదు ఇతనికి చెప్పొచ్చే మాట. నిజమే. అన్నీ డబ్బుతో కొలవలేము, అన్నీ డబ్బుతో తీర్చుకోలేము. కొంతమంది ఉపకారాలు చేస్తూ ఉంటారు. ఆ ఉపకారాన్ని మళ్ళీ తిరిగి మనం ఉపకారం చేయాలనుకుంటే తప్పులే, కానీ దాంతో సమానంగా చేయడం అనేది అయ్యే పని కాదు. ఒక్కసారి చాలా చిన్న సాయం అయి ఉండొచ్చు, అది మనం చూస్తే దానికి అస్సలు విలువ లేకపోయి ఉండొచ్చు, అంటే డబ్బు రూపంలో చూస్తే. కానీ కొన్ని జీవితాల్లో ఆ మాట సాయమే కావచ్చు, చిన్న సాయమే కావచ్చు, ఉడత సాయం అంటారు. ఆ ఉడత ఏం చేసింది? ఉడత సాయం అంటే శ్రీరామచంద్రుడికి ఆ రామసేతు నిర్మాణంలో ఒక ఉడత కూడా వెళ్ళి ఆ వానరులంతా కలిసి ఆ రాళ్ళు జై శ్రీరామ్ అనుకుంటూ అందులో వేస్తుంటే సముద్రంలో ఆ మధ్యలో వచ్చే గ్యాప్లో ఉడత ఇక్కడ ఈ ఒడ్డునున్న ఇసుకలో పొర్లి ఆ తోక కంటుకున్నది ఆ మధ్యలో అలా వేస్తూ ఉందట ఉడత సాయం అంటే. అది చూసిన రాముల వారు ఆశ్చర్యపోయారట. ఏంటిది, ఇది ఎప్పుడు నిండుతుంది? ఈ తోక కంటుకున్న ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి? ఈ వారధి ఇంత పెద్ద వారధిలో రామసేతులో ఈ ఉడత ఎప్పటికీ ఏం నింపుతుంది? కానీ చేసింది సాయం చిన్నదైనా రాముల వారి యొక్క ఒక మహత్తర కార్యక్రమాన్ని నేను కూడా పాలు పంచుకున్నాననే ఉద్దేశంతో ఉడత చేసిందనే ఉద్దేశంతో ఆ ఉడతని తీసుకుని తన కృతజ్ఞతగా దాని మీద ఇలా చేత్తో నిమిరాడట ఆ రామచంద్ర ప్రభు. దానికి గుర్తుగా మనందరికీ కూడా చెప్పాలి, సాయం చిన్నదైనా కృతజ్ఞత ఉండాలని చెప్పడమే శ్రీరామచంద్రుడి వారి యొక్క ఉద్దేశం కావచ్చు ఆ రోజున. ప్రత్యేకించి లేకపోతే రామాయణంలో ఈ ఉడత ఎందుకు మనకి ఇంత గొడవలో? అక్కడ యుద్ధం జరుగుతుంది, రావణతో యుద్ధం ప్రకటించాం, తర్వాత ఈ రామసేతు నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది. అప్పుడు ఈ మధ్యలో ఈ పెట్టకథలాగా ఈ ఉడత కథ ఎందుకు మనకి? వాల్మీకి గారు కూడా చెప్పారు, మనకి ఈ సాయం ఏదైనా సరే కృతజ్ఞత ఉండాలి. అలాగే చిన్నదా పెద్ద అని చెప్పకుండా సాయం చేయాలనేది ఉడత ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఈ ఉడత సాయం కథ అప్పటి నుంచి ఇప్పుడు కూడా చూస్తే ఉడత జాతి మొత్తానికి రాముల వారు ప్రసాదించిన దీనికి ఈ కథ గుర్తుగా ఇలా చేస్తే రాముడు వారి వేలు తాలూకా ఆనవాళ్ళు ఆ ఉడతల మీద ఉంటాయి. మరి ఇప్పటికీ ఉడతను చూస్తే మనకి దానిపైన ఒక 3 వేళ్ళు ఇలా పడినట్టుగా ఉంటాయి.
అది చేసిన ఉడత సాయం శాశ్వతంగా మిగిలిపోయింది. త్రేతాయుగంలో జరిగిన ఈ ఉడత కథ గురించి ఇప్పటికీ మిగిలిపోయింది. కాబట్టి చేసిన సాయం ఉడత సాయం అంటే చాలా చిన్న సాయం. ఉడత అంటే చాలా అల్పజీవి. కానీ అది ఆ రామసేతు నిర్మాణంలో తన సొంత సాయం చేసింది. ఎవరికి? సాక్షాత్తు భగవాన్ శ్రీరామచంద్రుడు చేసిందన్నమాట. కాబట్టి చేసే సాయం దాని దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఏదైనా సాయం చాలా గొప్పది. మన దగ్గర ఉన్నప్పుడు చేద్దాం, ఇంకోటప్పుడు చేద్దాం కాదు. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా చేసేదే నిజమైన సాయం. ఇదే మన బిల్ గేట్స్ కథలో ఆయన కూడా చెప్పిన ఆయన జీవితం నుంచి ఒక అనుభవం, ఒక సంఘటన మనందరికీ ఈ రూపంలో నిజమే. ఎవరైతే ఏమీ లేకపోయినా మనస్ఫూర్తిగా తన హృదయంతో సాయం చేస్తాడో వాడే నిజమైన ధనవంతుడు, వాడే ఔదార్యవంతుడు, డౌట్ లేదు. కాబట్టి ఇది బిల్ గేట్స్ కథ. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా ఒక పాఠం నేర్పుతుందని చెప్పుకోవాలి. పెద్దవాడు అయిపోయినట్టు ఊరికే ఎవరు బిల్ గేట్స్ ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంపాదించిన దాంట్లో చాలా మ్యాక్సిమం పార్ట్ ఎన్నో మంచి పనులకు విరాళంగా ఆయన ఇచ్చేస్తూ వస్తాడు. ఇప్పుడు కూడా మనం చూస్తే ఆయన ఫౌండేషన్ ద్వారా. కానీ అప్పుడు చెప్పిన ఆ చిన్న సాయి నేను అందుకున్నానని చెప్పి అది గుర్తుపెట్టుకోవడం, ఆ కృతజ్ఞత భావం కూడా అయితే బిల్ గేట్స్ ఎవరైనా అడిగితే నాకన్నా ధనవంతుడు లేడని చెప్పచ్చు. ఇంటర్వ్యూలో ఎవరైనా జర్నలిస్ట్ అడిగితే ఎవరున్నారు మీకే తెలియాలి, నన్ను మించిన వాళ్ళు లేడని చెప్పచ్చు. అలా చెప్పకుండా ఇది గుర్తించి ఇతను గొప్పవాడని చెప్పడం నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. బిల్ గేట్స్కి మైక్రోసాఫ్ట్ అధినేత ఎంతోమందికి జీవితాలు ఉపాధిని కల్పించినటువంటి మహోన్నత ఇప్పుడు మన సమకాలీన సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా మనం పేర్కోవచ్చు. కాబట్టి ఆయన జీవితం చూసి సంగతి తీసుకున్నాం. మరొక కథతో ఇది నిజంగా మన అందరికీ స్ఫూర్తినిచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.